టీవీ5 సాంబశివరావు నిర్వహించిన డిబేట్ లో అమరావతి జేఏసీ నాయకుడు బాలకోటయ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు చూడడానికి సిల్లీగా కామెడీగా ఉంటాయి కానీ చాలా సీరియస్ గా తెలుగుదేశం పార్టీ ఈ ప్రచారాన్ని చాప కింద నీరులాగా కొనసాగిస్తూ ఉంది. బాలకోటయ్య గురించి అందరికీ తెలుసు. అమరావతి బహుజన జేఏసీ నాయకుడుగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలకోటయ్య అమరావతి జేఏసీలో పనిచేసినప్పటికీ ఆ పని కారణంగా తెలుగుదేశం పార్టీకి కూడా మంచి జరిగిందని చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు ఏమో కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే బాలకోటయ్యకి ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ గా నియమించారు. సాంబశివరావు గారు నిర్వహించిన టీవీ5 డిబేట్ లో బాలకోటయ్య ఏం చెప్తున్నారంటే, ఏపీలో పండుగలు చేసుకోవడం అన్నది గత 2 ఏళ్లుగా మాత్రమే చూస్తూ ఉన్నాం. అంతకుముందు పండుగలే చేసుకునే వాళ్ళు కాదు. వైసీపీ హయాంలో ఒక్క సంక్రాంతి కాదండి, దసరా, క్రిస్మస్ లాంటి పండుగల్ని కూడా చేసుకునే వాళ్ళు కాదు. ఇక అమరావతిలో అయితే పిండి వంటలు కూడా వండుకున్నది లేదు, సుఖంగా నిద్రపోయింది కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పండుగలు జరుపుకోవడం చూస్తూ ఉన్నామండి అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెడీగా తీసుకుంటూ ఉన్నారు. కానీ ఈ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం వేరు. బాగా గమనిస్తే బాలకోటయ్య కాదు, స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఏ బహిరంగ సభకు వెళ్ళినా కూడా అక్కడ ఒక మాట చెప్తూ ఉంటారు. తమ్ముళ్ళు, మీరు ఈరోజు ఈ సభలో కూర్చొని ఇలా నవ్వుకుంటూ ఉన్నారంటే కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావడమే. అవునా కాదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కనీసం మనసారా నవ్వుకున్నది లేదు, ఇప్పుడు నవ్వుకుంటున్నారంటే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావడమే కారణం అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బాలకోటయ్య కావచ్చు, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారంటే 2-3 కోణాల్లో చూడొచ్చు. రాజకీయ కోణంలో చూస్తే ఒక ప్రాపగాండా, ఒక నెగిటివ్ నేరేటివ్ ను సెట్ చేసి పెట్టడం. ఓహో, వైసీపీ అధికారంలో ఉంటే నవ్వడానికి కూడా స్వేచ్ఛ ఉండదేమో అన్న ఒక భ్రమను ప్రజల్లో కలిగించడం. 2, ఒక విధంగా చెప్పాలంటే మానసికంగా శాడిజం. మేము సుఖంగా లేనప్పుడు ఎవరూ కూడా సుఖంగా ఉండకూడదు, మేము బాధపడుతున్నప్పుడు అందరూ కూడా బాధపడుతున్నట్టుగానే ఉండాలి అని ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టించి, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అసంతృప్తి ఉంటుంది, వాళ్ళకు బాధ ఉంటుంది, మేము అధికారంలో లేము కదా అని. కానీ ఆ బాధను పబ్లిక్ మొత్తం రుద్దేసి ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళు పండుగలు చేసుకోలేకపోతున్నారు, భోజనం కూడా చేయలేకపోతున్నారు, కనీసం నవ్వుకోలేకపోతున్నారు అంటూ ఒక ప్రచారాన్ని కృత్రిమంగా సృష్టించి వైసీపీ మీద ప్రజల్లో వ్యతిరేకత సృష్టించడంతో పాటు తమను తాము ఓదార్చుకోవడం. మేమే కాదు, మనమే కాదు, చుట్టూ ఉన్న సమాజం మొత్తం వైసీపీ హయాంలో బాధపడుతోంది, కనీసం వాళ్ళు నవ్వుకోలేకపోతున్నారు అని ఒక భ్రాంతికి లోనయ్యి వాళ్ళుగా ఆనందించడం. మనమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇదే విధంగా బాధపడుతున్నారు అని వాళ్ళు బాధపడుతున్నారని చెప్పుకొని వీళ్ళు ఆనందించడమే ఇది ఒక రకమైన శాడిజం. వైసీపీ హయాంలో అసలు పండుగలే చేసుకోలేదు, క్రిస్మస్, దసరా, సంక్రాంతి ఏవి చేసుకోలేదు అని బాగా దగ్గర నుండి చూసినట్టుగా బాలకోటయ్య చెప్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఒక మైండ్ సెట్ ఉన్న ప్రజలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే బాధల్లో ఉన్నప్పుడు పక్క వాళ్ళంతా సుఖంగా ఉన్నారు అంటే అటువైపు వెళ్ళి చూడడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. అక్కడ వాళ్ళంతా హ్యాపీగా పండుగ చేసుకుంటూ ఉంటే అది చూసి ఇష్టపడడం వీళ్ళు లేక ఇంట్లోనే కూర్చుంటారు. మరి బాలకోటయ్య గారు కూడా 5 ఏళ్ల పాటు అలాగే ఇంట్లో కూర్చున్నారేమో కానీ వైసీపీ హయాంలో అసలు ఎవరు పండుగలే చేసుకోలేదని చెప్తున్నారు. ఇప్పుడు చిరు వ్యాపారాల దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు, వైసీపీ హయాంలో పండుగ పూట ఎక్కువ బిజినెస్ జరిగిందా, ఇప్పుడు ఎక్కువ బిజినెస్ జరిగిందా అన్నది ఏ కిరాణా కొట్టు అంగడికి వెళ్ళి అడిగినా చెప్తారు. అంటే కొత్త జనరేషన్ కి, కొత్త ఓటర్లకి ఈ ప్రచారాన్ని నమ్మే వాళ్ళకి నిజమేనేమో, వైసీపీ అధికారంలోకి వస్తే నవ్వుకునే స్వేచ్ఛ కూడా ఉండదేమో, నవ్వు మీద కూడా పన్నులు వేస్తారేమో, చంద్రబాబు నాయుడు గారు ఉంటే నవ్వుకోవడానికి అన్న అవకాశం ఉంటుందేమో అని ఒక భ్రాంతిని సృష్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. మీరు కనీసం ఇప్పుడు నవ్వుకోగలుగుతున్నారు అని పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ద్వారా ఈ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలైనా జరగచ్చు, అవినీతి జరగచ్చు, అన్ని జరగచ్చు, కానీ కనీసం మీరు నవ్వుకోగలుగుతున్నారు, వైసీపీ వస్తే మీకు అలా నవ్వుకునే అవకాశం కూడా ఉండదు అని పబ్లిక్ లో మెదళ్లలో ఒక సెట్ చేయడం అన్నది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది ఒక నెగిటివ్ నేరేటివ్. నా హయాంలో కనీసం మీరు స్వేచ్ఛగా నవ్వుకునే అవకాశం అన్నా ఉంటుంది, అదే నేను మీకు ప్రసాదిస్తున్న అసలైన స్వేచ్ఛ, కనీస స్వేచ్ఛ, దయతో ఈ స్వేచ్ఛను మీకు ప్రసాదిస్తున్నాం, ఇంతకు ఆస్వాదించండి కానీ ఇంతకు మించి ఆశించద్దండి, ఇంతకు మించి ఆశిస్తే మీరు నవ్వుకునే పరిస్థితులు కూడా ఉండవు వైసీపీ వస్తే అని ఒక అభిప్రాయాన్ని సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మార్గంలోనే బాలకోటయ్య గారు కావచ్చు, ఇంకొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఇదే పని. వైసీపీ అధికారంలోకి వస్తే నవ్వుకోవడానికి ఉండదు, పండుగలు చేసుకునేకుండదు, ఏ వర్గం కూడా సుఖంగా ఉండేది కాదు, అందరూ గిలగిలా కొట్టుకునే వాళ్ళు అంటూ ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి పబ్లిక్ మైండ్ సెట్ మీద పబ్లిక్ ని ఎంత అండర్ ఎస్టిమేట్ చేస్తారో అన్నది ఇక్కడే అర్థమవుతుంది. మనం ఏది చెప్తే అది నమ్మేస్తారు. వైసీపీ హయాంలో మీరు నవ్వలేదు అని ఒక హిప్నాటిజం చేస్తే దాన్ని కూడా కరెక్టే, మనం నవ్వుకోలేదేమో అని ఒక భ్రాంతికి లోనైతారు. చంద్రబాబు నాయుడు గారు నవ్వుకునే స్వేచ్ఛ ఇచ్చారు,
కాబట్టి ఇదే మన జీవితాలకు మహాప్రసాదం, మహాభాగ్యం అని సర్దుకుపోవాలి అన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచన.